ఎన్నడు లేని మా వాళ్ళు ఇలా కొత్త యాలం పట్టుకొచ్చిర్రు. ఇవాళ అసలు గుడ్డు పెట్టింది గారు. అందరు వచ్చినట్టేనారా? వచ్చినట్టేరా, కానీ వంట అన్నట్టోడే రాలేదు. అంటే సంకల గడ్డ సలసలు పెడుతుందని గొంతలు కప్పుకొని వన్నారా. అదేంద్రా సంకల గడ్డ సలసలు పెడితే మంది పెడితే మంచిగా అవుతుంది కానీ గొంతలు కప్పుకొని పడితే ఎచ్చా అవుతారా? వాడి వాని ఎవ్వరం ఇంటెలిజెంట్ ఫెలో. అరే ఏమోరా గానీ అని సంకన అయితే సపోటా పండ్ల గాలి కొడితే ఎట్లుప్పుతో అట్లు ఉబ్బిందిరా. నాకు అర్థం కాలేదు సార్. కోసుకొని తినకపోయినావురా? కోసుకొని తినకపోయినావురా? పోతే రాకపోయిందిరా. వంట అంటే నాది ఎవడు రా. అరే బానుగాడేంద్రా పిచ్చాను. అరే వంటకు వంట నేర్పియాలంటే బానుగాడే నేర్పియాల. అంత దరిద్రంగా చేస్తాడా? గుద్దితే నీకు కుట్లు దిగాల. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అరే వన్ వంట తిన్నాక తెలుసారా దాని రుచి ఏందని. ఎప్పుడు ఆయన పైసా ఆపరేషన్ పెట్టుకొని ఎప్పుడు అట్లనే అంటారా? పడితే ఏంద్రా? పడ్డట్టే కదరా. అంతేగా అంతేగా. ఏం రా పిప్పి గాళ్ళకి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇది ఎప్పుడు ఉండేదే కదరా. ఈరోజు మన కుకింగ్ చేసే కుక్క రాలేదు. నాకు అర్థం కాలేదు సార్. కుకింగ్ చేసే కుక్కర్ కుక్కలు కుకింగ్ చేసారా? ఓ యూ ఇల్లిటరేట్ బ్యాడ్ కావ్. అది కుక్క కాదు మ్యాన్, అది కుక్. ఇంగ్లీష్ ఏంట్రా? చెఫ్, మాస్టర్, వంట మనిషి, వంటగాడు, బువ్వకూర అనేటోడు. ఓర్ని బొంతలు ఇంగ్లీషు నువ్వుని. కుక్క ఎందుకురా? చిచిచి నీ ఇంగ్లీష్ నాకు వస్తుంది. కుక్క ఎందుకురా? అరే బాను ఏం లేదురా. ఎందుకు లేవరా? నీ గుడ్లో కావాల్సిన కుట్లున్నాయి కదరా. కరెక్ట్ చెప్పినారా బాగా. అరే అట్లా కాదురా, మేము వంట వండుకోనికి వచ్చినాం రా, కానీ వంట వండేటోడే రాలేడు. యాళ్ళకి చూస్తే నువ్వు వచ్చినావురా. నువ్వు చెప్పకుండా నన్ను విలువకుండా మీరు ఇక్కడికి వచ్చి ఏదో నేను నేరుగా పోదామని వస్తే కుయ్యగా అండిపించుకొని కుట్లు వలిగేదాకా తిందాం అనుకున్నావు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అయితే జరుగుర్రి. ఇంకా జరిసేపు అయితే 10 స్పర్ల మోటార్ కొట్టినట్టు కొడుతుంది. ఇక మీ వంటకు మిక్సీ పట్టని అవసరమే లేదు. అరే గబ్బనాలు అమ్మి ఉరుకు దబ్బన ఈయన కొడితే అది నీతోనే పంపిస్తా. జరుగుర్రో. ఓరి నందు, మనం అంటా మనకి బాగా లేదురా నందు. లేదురా నందు, నా పేగులు కాటికపోతున్నారా నందు. కానీ మంచిగా ఉందా అన్నవారా నందు. బానుగాడి చేసి తిందాం అనుకున్నారా నందు. కానీ మంచిగా ఉందా అన్నవారా నందు. బానుగాడి చేసి తిందాం అనుకున్నారా నందు. యూ కకృతి కామేష్ పేలో పో. ఇగో ఈ బోక పట్టుకొని పో. ఇందులో కొట్టమను బాను గాని. అది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అరే అంత కకృతితో కాదురా, పొద్దుడ్డ పాలైనా పొద్దుడేగా. ఎక్కువగా గుద్దుతే నీకు కుట్లు దిగాల. అన్న కోమటన్న జరాగుర్రి, నా కడుపులో పేగులు బువ్వ అంటున్నాయి అండుర్రి. అమ్మ కడుపు అంతా ఇప్పుడు బృందావరం ప్రజల్లో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడురా మీ బాధ? చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అన్న బాధం లేదు, పొద్దుగాల వచ్చిన ఆకలి అవుతుంది. ఈ సామాను ఏమని చేసేటి ఎంత వేడి నీళ్ళ పెట్టిన అంబలి లెక్క నాకు. ఫటాఫట్ చేసేద్దాం పదుండ్రి.
పెడుతున్నా. నువ్వు గడ మిరపకాయలు నింపుకురా పో. కనిపిస్తున్నా చెట్లు? రాదా అందరినీ తీసుకొచ్చింది ఆడబెట్టు. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా మంచిగా గోయిర్రా. సరేరా కోస్తున్నాం. అరే నందు అన్నమైంది, అది వరువురా. అట్టాక్ అయ్యి దాని మీద. సరే పర్స్ నీడకు వరువు. కొంచెం జరుపుకున్నా పరిచిన. కటింగ్ అయిపోతే ఫ్రైడ్ రైస్ చేద్దాం. అరే అయిపోతుందిరా. ఇప్పట్లో అన్నం వేసేది దీనికి చల్లారుతుంది. మస్కే పోతే కొంచెం దగ్గర అల్లం చూసుడు అయిపోయింది. కూరగాయలు కట్ చేసుడు అయిపోయింది. ఆరా ఇప్పుడే అయిపోయింది. అది చేద్దాం అయ్యా. స్టార్ట్ చేద్దాం. తీసుకురారా. అరే తీసుకొచ్చింది రా కానీ జర్రా సూర్య బంద వస్తుంది. నూనె తీసుకురా అన్నారు. తీసుకొస్తుంది రాకురా. తీసుకురా. ఇవి అడుగుదామారా. కొంచెం పోల్ చేయి. అరే ఊకే నువ్వే చేస్తావారా వంటలు? మాకు నేర్పియావారా? నేర్పించదారా. సామాన్ మొత్తం తీసుకురా. రైట్. అరే తీసుకోరా. పోసుకున్నాం. తర్వాత గుడ్డు కొట్టుకోవాలి. నిల్లారా బాబు చిక్కులు. జర్ర ముప్పేరా చాలారా చెయ్యిరా. టమాటాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేయరా. జీలకర్ర, ఆవాలు ఇవి వస్తాం. క్యారెట్ వేసుకోవాలి.
కైరమ్మ పసుపు మీకన్నట్టు ఐదు తీసుకురాక ఇయ్యరా చేతితో అది ఇంకోటి ఇస్తాను అన్న అది చెంపు బాగా ధనియాల పొడి గరం మసాలా ఇరా అంతా మస్తు గరం మసాలా బకాయి పిండుకోవాలరా కొత్తిమీర వేసుకోవాలి మస్తు బంద్ రెడీ అయిందిరా గుమ్మ గుమ్మలు ఆడే ఫ్రైడ్ రైస్ రెడీ అయిందిరా అక్కడికి కాదు ఇక్కడికి అది గోడ ఒక్కో దానికి కొరికి మంచిగా జర్ర పూడు మంచిగా ఉందిరా అరే అప్పుడు అన్న మాటకు సమాధానం దొరికిందారా ఫుడ్తోని దొరికిందిరా మేము అన్నారు కదా మరి అప్పుడు బాగా థ్యాంక్స్ అన్న మంచిగా ఇష్టం తినుర్రి గట్టిగా తినుర్రా